ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని కలిసి ఎవరైతే గతంలో నన్ను చంపుతామని బెదిరించినటువంటి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణని వెంటనే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మామిడి హరికృష్ణ అనేటువంటి వ్యక్తి వీధి రౌడీలాగా, రాయలసీమ రౌడీలాగా, గూండాలాగా నన్ను చంపడానికి కొంతమందికి సుపారించి నిన్ను 2 రోజుల్లో చంపుతామని చెప్పేసి కూడా ఫోన్లు చేసి బెదిరేయడం జరిగింది. అదే విధంగా నేను నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో కూడా కొంతమంది అనుమానాస్పదంలో కత్తులతోని, రాళ్లతోని, తుపాకులతోని తిరుగుతున్నట్టు కూడా మా యొక్క కొంతమంది స్నేహితులు చూడడం జరిగింది. అట్టి విషయం మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో మొన్న జరిగినటువంటి హెచ్ఎండిఏ ఎండి బాలాజీ కంటే 100 కోట్ల ఏ విధంగా వెనకేసుకుని బినాముల పేర్లు ఉన్నాయో, మామిడి హరికృష్ణ పేరు మీద కూడా బినాముల పేరు మీద 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా మాకు సమాచారం ఉన్నది. దాన్ని ప్రశ్నించినందుకు, దాని మీద కంప్లైంట్ చేసినందుకు 9 ఏళ్లు డిప్యుటేషన్ గా వచ్చి 9 ఏళ్లు ఈ అధికారాన్ని అనుభవించు 100 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసినటువంటి మామిడి హరికృష్ణ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అతని మీద మర్డర్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నన్ను బెదిరిస్తున్నటువంటి వారు, ఎవరైతే నన్ను చంపుతామని చెప్పేసినటువంటి దీంట్లో ఒగ్గు రవి అనే వ్యక్తి కూడా పాత్ర ఉన్నట్టు దాదాపుగా 2 కోట్ల సుపారీ బీహార్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ విషయం కూడా మొత్తం కాల్ డాటా తీయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ సుపారీ తీసుకున్నటువంటి గ్యాంగ్ ను కూడా వెంటనే అరెస్ట్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారితోటి మాకు మామిడి హరికృష్ణ మరియు ఆయన యొక్క గూండాల చెంచాలతో నాకు ప్రాణ భయం ఉంది, కానీ వారి మీద చర్యలు తీసుకోవాలి. దీని వెనక కల్వకుంట్ల కవిత ఉందా, కేటీఆర్ ఉందా కూడా ఉన్నారో అని భయం కూడా, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారేమో మాకు భయం కలుగుతుంది. కాబట్టి అట్టి విషయం మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విధంగా రేపు ఏసీబీకి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఇవాళ బినామీల పేరు మీద విల్లాలు కొనుక్కొని అక్రమంగా ఆడవాళ్ళని బెదిరించి కూడా లోపరుచుకున్నటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు. కాబట్టి అతని మీద ఏసీబీ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి అవినీతి అధికారులను పెట్టుకుని మీరు పాలన సాగిస్తామంటే కుదరదు. ఇలాంటి అవినీతి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. గతంలో కళాకారుల నోట్ల మన్ను కొట్టి కళాకారులని ఒక ప్రభుత్వం తరఫున పాడాల్సినటువంటి కళాకారులని పొట్టోడ రేవంత్ రెడ్డి అని, బండి సంజయ్ అని, లేకపోతే ఈటలాంధ్ర అని ప్రతిపక్షాలను తిట్టడానికి పెట్టుకున్నటువంటి తిట్టించినటువంటి వ్యక్తి ఈ మామిడి హరికృష్ణ గారు. కాబట్టి వెంటనే ఇతను గుర్తించి సస్పెండ్ చేసి జైల్లో పెట్టాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి డిమాండ్ చేస్తున్నాం.